హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది లేబర్ లా 2లో అనమాట. మనకు చైల్డ్ లేబర్ గురించి, చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో చైల్డ్ లేబర్ అనేది మనకు ఏంటంటే ప్రొహిబిటెడ్ అనమాట. సో దాని గురించి మనం మొత్తం ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. సో చైల్డ్ దీంట్లో కీ డెఫినేషన్స్ వచ్చేసి, చైల్డ్ అంటే ఎవరంటే ఎవరైతే 14 సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళని చిల్డ్రన్ కింద బాగా పరిగణిస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఏ వర్క్ చేయడానికి వాళ్ళకు పర్మిషన్ లేదనమాట. సో 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఉంటారు కదా, వీళ్ళని అడల్సెంట్ అంటారనమాట. అడల్సెంట్ అంటే వీళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఉన్నట్లు అనమాట. సో వీళ్ళని ఓన్లీ సర్టన్ వర్క్స్ చేయడానికి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇస్తుంది అనమాట. కాకపోతే 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని మాత్రము చేయడానికి లేదనమాట. సో ఎందుకంటే 14 ఇయర్స్ లోపల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అది చదువుకునే టైం అంటే వాళ్ళని మిస్యూజ్ చేయొద్దు అన్నట్లు, వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేయొద్దు అన్నట్లు వాళ్ళకి గవర్నమెంట్ అయితే పూర్తిగా నిషేధించిందనమాట. 14 ఇయర్స్ లోపల ఎవరైనా చిల్డ్రన్ పని చేస్తుంటే వాళ్ళకి మన గవర్నమెంట్కి అనేది మనము కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం మొత్తం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ది మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రొహిబిట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సర్టన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రాసెస్. సో చిల్డ్రన్స్ని కొన్ని వర్కులు చేయకుండా మనకు ఇది ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే 14 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళు అయితే ఏది వర్క్ చేయొద్దు. ఇన్కేస్ అడల్ట్స్ అంటే ఎవరైతే 14 ఇయర్స్ టు 18 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళనీట మైనార్టీలు అనమాట, వాళ్ళు కూడా సర్టన్ వర్క్స్ చేయడానికి లేదనమాట. సో ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ కండిషన్స్, ప్రతి ఒక్క కండిషన్, పెనాల్టీస్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఎందు గురించి ఇది టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్. సో ఇన్ కేస్ 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు జాబ్ చేసిండ్రనుకో, ఏదైనా పని చేసారు అనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ప్లస్ ఓవరాల్ మొత్తం వాళ్ళ లైఫ్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే 14 ఇయర్స్, ఎందుకంటే మినిమం 10th క్లాస్ వచ్చే వరకు ఏంటంటే వాళ్ళు ఏ వర్క్ చేయడానికి లేదు. అట్లీస్ట్ వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత ఏంటంటే సర్టన్ పర్మిషన్స్ ఇస్తుంది. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. సో ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 ఇయర్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆల్ ద ఆక్యుపేషన్ అండ్ ప్రాసెసెస్. 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఏ పని చేయడానికి వీలు లేదనమాట. ఓన్లీ వాళ్ళు చదువుకోవాలి అంతే. ఓకే, సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంది, ఇన్ కేసు మనకు ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో కిరాణా షాప్ ఉందనుకోండి, సో వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్లో కూర్చుంటారు అనమాట. అంతేగాని వాళ్ళు స్కూల్లో బంద్ చేసి మొత్తం కిరాణా షాప్లో కూర్చునికి అట్లా ఉండదు అనమాట. ఈ ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న బిజినెస్లు ఉంటే వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు చేయొచ్చు. ఓకే, సో అది ఎక్సెప్షన్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మాత్రం డ్రాప్ చేసి మాత్రం కూర్చోవద్దు, అది కూడా నేరేమే అనమాట. ఇంకోటి, చిల్డ్రన్ ఆర్టిస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో, మనం చాలా సీరియల్లో మనం చూస్తుంటాం ఉంటాం, చిల్డ్రన్ ఆర్టిస్టులు ఉంటారు. ఓకే, వాళ్ళు ఇటు యాక్టింగ్ చేస్తుంటారు. ఓకే, మనం వాళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఒక చిల్డ్రన్ ప్లేస్లో మనం వేరేలను పెట్టి మనం యాక్టింగ్ చేయించలేము మనం. సో వాళ్ళ కోరిక మీద వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ స్కూల్ అనేది దెబ్బతినొద్దు, ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా వాళ్ళు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది. సో కమింగ్ టు అడల్సెంట్, 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హజార్డియస్ వర్క్లు అంటే కష్టంగా ఏదన్నా కష్టతరమైన వర్కులు ఉంటాయి కదా, ఏదైతే హెల్త్కు ఎఫెక్ట్ అయ్యేది లేకుంటే డేంజరస్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు చేయడానికి పర్మిషన్ లేదనమాట. ఇది. ఓకే, సో 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఏ వర్క్ చేయొద్దు, ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించింది, చిల్డ్రన్ ఆర్టిస్ట్ సంబంధించింది, స్కూల్ ఎఫెక్ట్ కాకుండా చేసుకోవచ్చు. అడల్సెంట్ మాత్రము ఈ హజార్డియస్ వర్క్ చేయడానికి వీల్లేదు. ఇది మనకు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకు సెక్షన్ వచ్చేసి 1986లో ఈ చట్టం అనేది రూపొందించింది. కాకపోతే ఏంటంటే 2016లో ఇదైతే చాలా అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో దీంట్లో అడల్సెంట్ కిందకి అడల్సెంట్ ప్రొహిబిషన్ వర్క్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో చాలా ఇంపార్టెంట్ 2016 మనకు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ వర్కింగ్ కండిషన్స్. సో అడల్టేషన్ చేయొచ్చు అంటారు కదా, సో దానికి రూల్స్ అండ్ కండిషన్స్, వర్కింగ్ అవర్స్ ఏంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో అడల్సెంట్ అనేటోళ్ళు ఏంటంటే ఓన్లీ 6 అవర్సే వర్క్ చేయాలి. జనరల్గా ఏంటంటే మనకు మామూలుగా అడల్ట్లు 9 అవర్స్ చేస్తారు కదా, మామూలు కంపెనీలో 9 అవర్స్ అనేది 9 గంటలు అనేది 10 దినాలు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు అడల్సెంట్కు ఓన్లీ 6 అవర్స్ ఉండాలి. సో దాంట్లో ఏంటంటే మనకు ఎవ్రీ 3 అవర్స్కి 1 అవర్ రెస్ట్ అనేది ఉండాలన్నమాట.
6 అవర్స్ లోపల ఎవ్రీ 3 అవర్స్కి 1 అవర్ రెస్ట్ అనేది ఉండాలి. సో ఈ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయడానికి లేదనమాట. 7 PM తర్వాత 7 PM to 8 AM వరకు వాళ్ళు వర్క్ అయితే చేయడానికి వీలు లేదు. ఓకే, సో ఇది ప్రొహిబిటెడ్ అనమాట, నైట్ వర్క్ అనేది లేదు. ఇంకోటి ఒకటే టైంలో ఓకే 2 దగ్గర వర్క్ చేయడానికి లేదు. ఎందుకంటే 6 అవర్స్ ఇక్కడ చేసిన 6 అవర్స్ ఇంకో దగ్గర చేస్తున్నా అంటే అది కూడా లేదనమాట. ఓన్లీ 6 అవర్స్ చేయాలి. కంపల్సరీ ఒక హాలిడే అయితే ఇవ్వాలి, ఫుల్ డే హాలిడే అయితే ఇవ్వాలి. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. ఇది మనకు వర్కింగ్ అవర్స్ ప్రిస్క్రిప్షన్. ఓకే, సో 6 అవర్స్ ఇవ్వాలి, ఎవ్రీ 3 అవర్స్కి 1 అవర్ బ్రేక్ ఇవ్వాలి. నైట్ షిఫ్ట్ చేయడానికి లేదు, ఒకటి కంటే ఇంకో దగ్గర పని చేయడానికి వీలు లేదు. ఒకరోజు అయితే కంపల్సరీగా ఫుల్ డే వాళ్ళకు లీవ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇన్ కేసు మనకు ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినాయి ఇంకో చైల్డ్ లేబర్ గురించి లేకుంటే అడల్సెంట్ గురించి, మనం ఏంటంటే మనం నోటీస్ టు ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ చైల్డ్ లేబర్ సంబంధించిన ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఇన్స్పెక్టర్ అన్నట్టు ఆయన ఉంటాడనమాట. వాళ్ళకు మనం కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఈ ఎంప్లాయర్ ఎవరైతే కంపెనీలు పెట్టిర్రో వాళ్ళైతే ఎవరైతే అడల్సెంట్ వర్కర్ని వాళ్ళు ఉంచుకోర్రో వాళ్ళకు కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలన్నమాట ఇన్స్పెక్టర్స్. మా దగ్గర మా ఎస్టాబ్లిష్లో ఈ పలానా అడల్సెంట్ ఉండు, వాళ్ళు వర్క్ ఇంతమంది అడల్సెంట్లు ఉండు, వీళ్ళు వర్క్ చేస్తున్నారు కంపల్సరీ నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. నోటీస్ ఇవ్వకపోయినా కూడా అది నేరమే అనమాట. కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. చాలామందికి తెలియదు, కాకపోతే ఏంటంటే ఇది రూల్ అనమాట, కంపల్సరీ ఇవ్వాలి. సో ఏజ్ ఎట్లా డిటర్మైన్ చేస్తారు? ఓకే, సో వీళ్ళు అడల్సెంటా లేకుంటే వీళ్ళు మైనరా లేక వీళ్ళు చిల్డ్రన్ అంటే ఏజ్ ఎట్లా మేజర్ అంటే ఎట్లా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ మెడికల్ అథారిటీ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మెడికల్ దాని గురించి కానీ దాన్ని బట్టి మాత్రం మనకు డేట్ అనేది ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తారనమాట. సో ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో, ఎవరైతే కంపెనీ ఓనర్లు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఫర్ అడల్సెంట్ వర్కర్. సో ఆ కంపెనీలో ఎంతమంది అడల్సెంట్ వర్కర్లు ఉంటారో వాళ్ళ నేమ్ ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నేచర్ ఆఫ్ వర్క్ ఏంది, వర్కింగ్ అవర్స్ ఏంది, ఇవన్నీ కంపల్సరీగా రిజిస్టర్ అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ఇన్ కేస్ మనకు ఈ చైల్డ్ లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకు రిజిస్టర్ అనేది చూపించాలన్నమాట ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు కంపెనీలో క్లియర్గా డిస్ప్లే బోర్డ్ అనేది నోటీస్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే అడల్ట్స్ అంటే ఏ విధంగా వాళ్ళ హవర్స్ ఎంత ఉంటాయి, వాళ్ళు ఇట్లా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కంపల్సరీగా నోటీస్ బోర్డ్లో పెట్టాలన్నమాట. సో దట్ రైట్. సో మామూలుగా ఏంటంటే అడల్ట్సెంట్ చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఎంత వర్క్ చేయాలి ఏంది అనేది తెలియదు అనమాట. వాళ్ళకి అంటిల్ అన్లెస్ మనం ఎవరైనా చెప్తే కానీ లా తెలిస్తే కానీ వాళ్ళకి తెలియదు. అందుకోసమే కంపెనీలో నోటీస్ బోర్డు అనేది పెట్టాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళామనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని నోటీస్ బోర్డులు ఉంటాయి. ఏమంటే మనకు ఈ పుట్టబోయేది ఆడనా మొగ అనేది తెలుసుకోవద్దు, చట్టదిద్ద నేరం, అట్లా డిస్ప్లే బోర్డులు ఉంటాయి అన్నమాట. అట్లనే వీళ్ళ కంపెనీలో కూడా ఈ అడల్సెంట్ వర్కర్స్ ఎవరైతే 18 ఇయర్స్ లోపల ఉంటారో వాళ్ళకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది క్లియర్గా బోర్డు అయితే పెట్టాలన్నమాట. అది ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఇట వాళ్ళు ఇట చూస్తారనమాట. హెల్త్ అండ్ సేఫ్టీ. సో అడల్సెంట్ వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఓకే, సో ప్రాపర్ వెంటిలేషన్, లైటింగ్ ఉండాలన్నమాట. ఏదో డార్క్ ఒక రూమ్లో చీకటి రూమ్లో వేసి వాళ్ళని వర్క్ చేయించద్దు. ఇంకోటి సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మినిమం అనమాట. ఓకే, సో డేంజరస్ మిషన్ దగ్గర వర్క్ చేయొద్దు, ట్రైనింగ్ సూపర్విజన్ ఇవ్వాలి, సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కంపల్సరీగా వాళ్ళకు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే దే ఆర్ చిల్డ్రన్స్. ఓకే, సో వాళ్ళకు అంత తెలియదు కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, సో ఇంతకుముందు చెప్పినట్లు గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ అనేది ఒక చైల్డ్ ఇన్స్పెక్టర్ అనేది వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లా అనేది ఎన్ఫోర్స్ అవుతుందా లేదా అంటే చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎక్కడైతే కంపెనీలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు పోయి చెక్ చేయాలి, రికార్డులు చూడాలి. ఓకే, ఏమన్నా వయలేషన్ జరిగితే అదంతా మనకు వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి మనకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏంటంటే ఈ ఇన్స్పెక్టర్తో కోఆర్డినేట్ అయ్యేసి ఇవన్నీ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో పెనాల్టీస్. సో ఇన్ కేస్ మనకు చూస్తాం కదా, చైల్డ్ లేబర్ని పెట్టుకున్నా లేకుంటే అడల్ట్ లేబర్ని వయలేషన్ చేసినా ఏంటంటే మినిమం 6 నెలలు జైలు అనేది పడుతుంది. అది 2 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ కావచ్చు అనమాట. సో ఇంకోటి ఫైన్ విధంగా వచ్చినట్లయితే 20,000 నుంచి 50,000 వరకు ఇస్తుంది అనమాట. ఇన్ కేసు రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి జైలు శిక్ష పడి ఒకసారి ఫైన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ చేస్తే మాత్రం అడిషనల్ పెనాల్టీస్, కోర్టు అడిషనల్ పెనాల్టీస్ ఇట విధిస్తుంది అనమాట. సో ఇది సీరియస్ యాక్షన్సే ఉంటాయి అనమాట మనకు చైల్డ్ లేబర్ గురించి. సో ఎవరైతే చైల్డ్ లేబర్ పెట్టినట్టే వాళ్ళకి మినిమం 6 months అయితే జైలు శిక్ష అయితే పడుతుంది. అందుకోసమే మనం జాగ్రత్త ఉండాలి. ఇంకోటి
రీహాబిటలైజేషన్ అంటే ఏంటంటే, మనము ఇన్ కేసు చిల్డ్రన్స్ ఎవరైనా దొరికారు అనుకోండి, సో దొరికితే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక ఫండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. చైల్డ్ అండ్ అడల్సెంట్ లేబర్ రీహాబిలిటేషన్ ఫండ్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసేసి ఏంటంటే వాళ్ళు ఒక ఎడ్యుకేషన్, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇచ్చుకోము, చిల్డ్రన్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోము, వాళ్ళకు వెల్ఫేర్ గురించి ఇవ్వడము, ఇవన్నీ చేస్తుంటారనమాట. అట్లనే ఏంటంటే చిల్డ్రన్ని రెస్క్యూ చేయడము. ఓకే, సో ఇమ్మీడియట్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే చేస్తారో వాళ్ళని దాంట్లో నుంచి తీసేయడం అనమాట, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకు చేస్తుంటారనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ సెక్షన్ ఏంది, ఆర్టికల్ 24, 21, 39 అనమాట. 24 ఏంది, ప్రొహిబిషన్ ఆఫ్ ద హజార్డియస్ వర్క్ అనేది చెప్తుంది. 21 అనేది ఏంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చెప్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, చిల్డ్రన్స్ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడడం అనేది చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్ మనకు చైల్డ్ లేబర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. ఇది మనం అందరు తెలుసుకోవాల్సింది అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా చైల్డ్ లేబర్ని గుర్తించినట్లయితే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఇన్స్పెక్టర్కు. సో టోటల్ చైల్డ్ లేబర్ లా ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.